హలో వ్యూయర్స్, ప్రముఖ గ్రంథకర్త మరియు సామాజిక విశ్లేషకులు డాక్టర్ జి కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఈరోజు ప్రధాన అంశం బహుజన సమాజ్ పార్టీ రైజ్ అండ్ ఫాల్ మీద డిస్కస్ చేద్దాం మనం. ఓకే, అందులో భాగంగా ఈ దళితిజం అనే పుస్తకంలో బహుజన సమాజ్ పార్టీ ఎలా ఆవిర్భవించింది, దాని గురించి ఏమన్నా, దాని ప్రధాన కారణం ఏమైనా వివరిస్తారా? ఈ బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భావం గురించి, దాని ఉద్దాన పతనాల గురించి నా బుక్ లో డీటెయిల్డ్ గా వివరించడం జరిగిందండి. బహుజన సమాజ్ పార్టీ ఎలా ఆవిర్భవించింది, ఏ పరిస్థితుల్లో ఆవిర్భవించింది అనేది ఒక ముఖ్యమైన విషయం. మనకి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ఘట్టం అనుకోవచ్చు. దళిత రాజకీయాల్లో అసలు ప్రధాన ఘట్టం మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం అనేది అగ్రవర్ణాల చేతుల్లో వెళ్ళిపోయింది. ఆ బ్రాహ్మణ అగ్రవర్ణాల నాయకత్వంలో మనకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో కూడాను రెండు రకాల ఐడియాలజీలు కల్లా వాళ్ళు ఉన్నారు. ఒకటి సెక్యులర్ అండ్ సెక్యులర్ అండ్ సోషలిజం అండ్ ఈక్వాలిటీ అని కొంచెం ఈ సిద్ధాంతాలని నమ్మే కొంత ఒక వర్గం, ఉదారవాద వర్గం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాంతో పాటు ఈ సెక్యులర్, ఈ సోషలిజం అనే భావనలకి వ్యతిరేక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీలో. సో ఈ రెండు వర్గాలుకి కాంగ్రెస్ పార్టీ ఒక గొడుగులాగా పనిచేసింది. మనం చూస్తే నెహ్రూ మంత్రివర్గంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని జనసంఘ్ స్థాపకుడు. ఈయన కన్జర్వేటివ్ ఐడియాలజీస్ కి ఒక నాయకుడిగా ఈయన నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఇంటర్మ్ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ రెండు రకాల ఐడియాలజీలు ఆ మంత్రివర్గంలో ఉన్నాయి. మరి ఇంకో మంత్రివర్గం ఎవరు? ఒకరేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కన్జర్వేటివ్ అన్నారు కదా, ఇంకొకరు ఎవరు? అంటే ఇంకొకరు అంటే నెహ్రూ అనుసరించిన ఐడియాలజీ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ. ఇటువంటి పరిస్థితుల్లో మనకి కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాలజీని జీర్ణించుకునేందుకు మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏ దేశంలో కూడా ప్రోగ్రెసివ్ ఐడియాలజీని కన్జర్వేటివ్ ఐడియాలజీ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఉన్న ఫలంగా అంటే కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ ప్రధాన స్వరూపం ఎట్లా ఉంటుందంటే, సమాజంలో వనరుల పైన అప్పటికే ఆధిపత్యం కలిగి ఉంటారు వాళ్ళు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమాజం ఉన్నత స్థానంలో ఉన్న ఒక వర్గం అనేది కన్జర్వేటివ్ ఐడియాలజీని కోరుకుంటుంది. సో అందులో కూడా ఆ అగ్రవర్ణాల్లో కూడా ఎవరైనా ఉదారవాద వర్గం ఏదైనా యాక్టివిటీస్ చేసినా కూడాను ఈ కన్జర్వేటివ్ వర్గం అనేది దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి 1950 తర్వాత నుంచి రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అంటే ఏక పార్టీ అనేది కంటిన్యూస్ గా ఉండలేదు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డామినెంట్ పార్టీగా కంటిన్యూ అవుతా వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏది ఉండాలి అనే ఒక పరిస్థితి వచ్చిందండి. ఇటువంటి సందర్భంలో కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉన్న అదే అగ్రవర్ణాలలో నుంచి ఒక కొత్త పార్టీ అనేది పుట్టుకొచ్చింది, భారతీయ జనసంఘ్. సో మీకు భారతీయ జనసంఘ్ గాని, అంటే భారతీయ జనసంఘ్ని స్థాపించింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈయన నెహ్రూ విధానాలని విభేదించి బయటకు వచ్చి ఈ భారతీయ జనసంఘ్ని స్థాపించింది. అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గాని, నెహ్రూ గాని వీళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే, అంటే డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రెండు ఐడియాలజీలు ఘర్షణ పడుతున్న సందర్భంలో మూడో ఐడియాలజీగా బయటకు వచ్చిందే బహుజన సమాజ్ పార్టీ. అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు తమకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యం ఉండాలి అనే ఉద్దేశంతో
ఆ వర్గాల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక రాజకీయ చైతన్యమే ఈ బహుజన సమాజ్ పార్టీ. ఓకే, నైస్ సార్. చాలా ఇంకొక అది గొప్ప విషయం మీరు మాట్లాడారు ఆ బుక్లో. బహుజన సమాజ్ పార్టీ అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగింది. అది ఎలా సాధ్యమైంది తర్వాత కొంచెం వివరించండి సార్. భారత రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించడం అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భవించింది దళిత వర్గాల్లో నుంచి. దళిత వర్గాలలో ఎటువంటి సంపన్నులు లేరు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి మేధావర్గం కూడా లేదు. మేధావర్గం కూడా లేదు. ఇటువంటి డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక పార్టీ ఎలా జాతీయ పార్టీగా వచ్చింది? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అనేక ఉన్నాయి. అగ్రవర్ణాల నాయకత్వంలో ప్రతి రాష్ట్రాన్ని మనం తీసుకుంటే చాలా ప్రాంతీయ పార్టీలు అంటే ఆయా రాష్ట్రాల్లో సంపన్నవంతమైన కులాలు ప్రాంతీయ పార్టీలు స్థాపించి రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు ఈవెన్ పక్క రాష్ట్రానికి కూడా వ్యాపించలేని స్థితిలో ఉండగా కేవలం ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేని, లేదంటే ఎటువంటి ఆర్థికంగా, సామాజికంగా అణచివేయబడిన ఒక వర్గంలో నుంచి వచ్చిన పార్టీ ఎలా జాతీయ పార్టీగా ఆవిర్భవించింది అనేది ఒక పెద్ద మిరాకిల్. ఎందుకంటే సంపన్నవంత పార్టీలకే పక్క రాష్ట్రానికి స్ప్రెడ్ అవడం అనేది అలాంటిది బహుజన సమాజ్ పార్టీ పెట్టంగానే ఉత్తరప్రదేశ్ తో పాటు రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ అట్లా చాలా రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంది. అంటే ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకోవడం అది కాదు. ఇది ఒక సామాజికమైన పరిణామం. మీరు చూస్తే భారతదేశాన్ని పరిపాలించగలిగిన వర్గాలు రెండు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణ నాయకత్వంలో అగ్రకులాలు, రెండు దళితుల నాయకత్వంలో బహుజనులు. ఈ రెండు వర్గాలే భారతదేశాన్ని పరిపాలించగలవు. మీరు చూడండి, అనేక ప్రాంతీయ పార్టీలు ఏది జాతీయ స్థాయికి ఎదగలేకపోయింది. కానీ సింపుల్ గా దళితుల పార్టీ, బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే సమాజంలో అనేక కులాలు, శూద్ర కులాలు కావచ్చు, ఇంకే కులాలైనా కావచ్చు, అవి స్థానికంగానే ప్రాబల్యం ఉంటది. అవి పక్క రాష్ట్రానికి వెళ్తే ఆ కులాలు ఉన్నాయా లేదో కూడా చాలా మందికి తెలియదు. కానీ బ్రాహ్మణ కులం ఉందంటే బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యాస్ కానీ ఇవి జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న కులాలు. అంటే ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కులాలు ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం దళితులు ప్రతి రాష్ట్రంలో ఉంటారు. దళిత ఐడెంటిటీ అనేది. సో నేషనల్ ఐడెంటిటీ రెండు వర్గాలకు ఉంది. ఒకటి బ్రాహ్మణ నాయకత్వంలో ద్విజ అగ్రవర్ణాలకి, తర్వాత దళితుల నాయకత్వంలో ఈ బహుజన వాదానికి జాతీయ స్థాయి రాజకీయాలు చేయగల కెపాసిటీ ఉంది. మరి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అది ఈ రీజన్ వల్ల మాత్రమే బహుజన సమాజ్ పార్టీ జాతీయ స్థాయి పార్టీగా ఎదగలిగింది. మీరు చూడండి, శూద్ర అగ్రకులాలు ఉన్నాయి. అంటే అగ్రకులాల్లో రెండు రకాలు ఉంటాయి. ద్విజ అగ్రకులాలు, శూద్ర అగ్రకులాలు. అంటే శూద్ర అగ్రకులాలు అంటే వ్యవసాయ నేపథ్యంగా ఉన్న కులాలు. శూద్రుల్లో నుంచి వ్యవసాయ నేపథ్యంగా ఉన్న కులాలు చాలా వరకు డామినేట్ అయ్యి ఆయా రాష్ట్రాల్లో డామినేటెడ్ వర్గాలుగా మారినాయి. అధికారాన్ని ప్రాంతీయ పార్టీలుగా. మన రాష్ట్రంలో తీసుకుంటే కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, అట్లాగే చాలా రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా శూద్ర వ్యవసాయ కులాలు, డామినేటెడ్ వర్గాలు ఆయా రాష్ట్రాల్లో డామినేటెడ్ గా ఎదగలిగింది. కానీ ఇవి పక్క రాష్ట్రాల్లో అవి ఉన్నాయా లేదో తెలియదు, ఆ కులాలు ఉన్నాయా లేదో తెలియదు. అది సో అందువల్ల వాళ్ళు ఆయా రాష్ట్రాలకే పరిమితం అవుతారు. అదే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారంటే దేశం మొత్తం వాళ్ళు ఉంటారు. సో బ్రాహ్మణ అగ్రవర్ణాలు వాళ్ళ నాయకత్వంలో ఏ పార్టీలు అయితే ఉంటాయో అవి జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అలాగే దళితుల నాయకత్వంలో ఏ పార్టీలు అయితే ఉంటాయో వీటికి కూడా జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆ కోణంలో నుంచి మనం చూసినప్పుడే బహుజన సమాజ్ పార్టీ జాతీయ స్థాయి పార్టీగా ఎందుకు మారగలిగిందో మనకి అర్థం. ఓకే, ఇంకో చిన్న విషయం సార్, చాలా మంది బహుజనవాదం, దళితవాదం ఈ రెండు ఉంటాయి, రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు, కొన్నిసార్లు రెండు ఒకటే అనుకుంటారు. మీరేమన్నారంటే దళితవాదం మీదనే బహుజనవాదం ఆధారపడి ఉంది, అది
ఒక దీని మీద నిర్మించబడిన భవనం లాంటిదని బుక్ లో రాశారు కదా, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకటండి, భారతదేశంలో ఏ వర్గానికి తమ అంటే ఏ వర్గానికి కూడా తమకు తాము సొంతగా అధికారాన్ని చేపట్టే ఛాన్సెస్ లేవు. కరెక్ట్. సో సమాజంలో మిగతా వర్గాల్ని కలుపుకొని వెళ్ళి మాత్రమే వెళ్ళాల్సిందే అధికారాన్ని చేజిక్కించారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీ ఓన్లీ బ్రాహ్మణ అగ్రవర్ణాలు లేదా వైశ్య అగ్రవర్ణాలు మాత్రమే కలిస్తే అధికారం రాదు. వాళ్ళ జనాభా 5% కన్నా తోలుపే ఉంటాయి. ఆ లోటును భర్తీ చేయడానికి వాళ్ళు హిందుత్వ రాజకీయాలు ముందుకు తీసుకొచ్చారు. సో అగ్రస్థాయిలో వాళ్ళుండి ఆ కేడర్ గా మిగతా వర్గాల్ని తీసుకోవాలి. హిందుత్వ రాజకీయాల ద్వారా వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేశారు. సో దానికి కౌంటర్ గా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం ఉన్న దళిత వర్గం బహుజనవాద రాజకీయాలను చేసింది. అంటే మిగతా వర్గాలు కలుపుకొని ఇది కూడా బహుజనవాదం అనేది కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్, హిందుత్వం అనేది కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్. సో హిందుత్వ సోషలిజానికి కౌంటర్ గా బహుజనవాదం అనేది సోషల్ ఇంజనీరింగ్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే హిందుత్వ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయింది, బహుజనవాదం సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది. ఎందుకు నేను ఫెయిల్ అయింది అంటున్నానంటే బహుజనవాదాన్ని ముందుకు తీసుకొచ్చిన ఈ ఏదైతే బహుజన సమాజ్ పార్టీ అయితే ఉందో అది కేవలం దళితుల్లో మాత్రమే స్ప్రెడ్ కాగలిగింది. వాళ్ళు ఏం చెప్పారు, బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాల గురించి వాళ్ళు చెప్పారు, ఈ వర్గాల ఐక్యత గురించి చెప్పారు. అయితే ఆ వర్గాలకు ఎక్కడ తెలుసుకొని పోలేదు బహుజన సమాజ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎందుకు తెలుసుకొని పోలేకపోయింది అంటే ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ అనేది లేదా బహుజన వాదం అనేది దళిత వాదము అనే ఒక పునాది మీద నిలబడింది. ఇప్పుడు నేను దళిత వాదం అంటే ఏంటో చెప్తాను. దళితులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా శక్తివంతంగా మారటాన్ని గురించి చెప్పేది దళితవాదం. ఈ సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే దళితులు శక్తివంతం అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు బహుజనవాదం అనే ఒక పెద్ద సోషల్ ఇంజనీరింగ్ ని చేయగలరు. ఆ శక్తి సామర్థ్యాలు అంటే బహుజనవాదము అనే ఒక సోషల్ ఇంజనీరింగ్ ని చెయ్యాలి అంటే దళితులు శక్తివంతమైన వర్గంగా ఎదిగితేనే అవుతుందండి. మీరు చూడండి, బ్రాహ్మణ అగ్రవర్ణాలు హిందుత్వ సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది. హిందుత్వ సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది అంటే వాళ్ళు విజయవంతమైంది. ఎందుకు వాళ్ళు ఇప్పుడు బీజేపీ అనేది బ్రాహ్మణ బలియ పార్టీ అని తొలి దశలో పేరుండేది. అంటే ఆ వర్గాల్లో బలంగా వెళ్ళిందా లేదా? సో వాళ్ళకి శక్తివంతమైన ఆర్థిక సంపన్నవంతమైన వైశ్య వర్గాలు వాళ్ళకి వెనుదండగా నిలబడ్డాయి. అలాగే ఇంటెలెక్చువల్స్ గా బ్రాహ్మణ్స్ కి చాలా ప్రాముఖ్యం ఉంది భారతదేశంలో. ఒక పెద్ద మేధో వర్గము, ఆర్థికంగా శక్తివంతమైన వర్గము హిందుత్వ రాజకీయాలకి బ్యాక్గ్రౌండ్ గా ఉంది. మీకు ఎక్కడుంది? బహుజనవాదానికి పునాదిగా దళితులు ఉన్నారు. దళితులు ఆర్థికంగా శక్తివంతంగా లేరు, సామాజికంగా శక్తివంతంగా లేరు, యునైట్ గా కూడా లేరు. సో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు బహుజనవాదాన్ని అంటే దళితులే ఏకం కాలేనప్పుడు మీరు మిగతా వర్గాలు బీసీలని ఎస్టీలని మైనార్టీలని ఎలా కలుపుకోగలుగుతుంది? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దళితవాదం అనేది ముందు సక్సెస్ అవ్వాలి. దళితవాదం అంటే దళితులు ముందు ఆర్థికంగా సామాజికంగా ఒక శక్తివంతమైన వర్గంగా మారగలిగితే అప్పుడు వీళ్ళు చేసే సోషల్ ఇంజనీరింగ్ అనేది సక్సెస్ అవడానికి పాసిబిలిటీ చాలా ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గరికి మీకు బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనార్టీలు వీళ్ళు బలంగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి రావడానికి ఆస్కారం. అందుకని నేను చెప్పింది దళితవాదం ముందు సక్సెస్ అయితే తర్వాత బహుజనవాదం అనేది సక్సెస్ అవుతుంది. అంటే బహుజన సమాజ్ పార్టీ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇదే అంటారా? బహుజన సమాజ్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు సిద్ధాంతపరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఎస్సీస్ ని కన్సాలిడేట్ చేయగలిగింది. దాదాపుగా ఉత్తరప్రదేశ్ లో 20% ఎస్సీ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేయగలిగింది. కానీ బీసీలోకి వెళ్ళలేకపోయింది. మైనార్టీల
దగ్గరికి కూడా పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయింది. దాని కారణం అయితే ఏమంటారు సార్? ఆ అదేనండి, ఇప్పుడు దళితవాదము సోషల్ ఇంజనీరింగ్ చేయగల కెపాసిటీ తక్కువగా ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ వీళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఈ లోపాన్ని భర్తీ చేయడానికి ఆ అంటే బీసీసీ లోకి వెళ్ళలేకపోయింది, ఆ తర్వాత మైనార్టీలో కూడా పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయింది. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి వీళ్ళు చెప్పిన సిద్ధాంతానికి భిన్నంగా అగ్రవర్ణాలతోటి వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేశారు. అంటే బ్రాహ్మణ వర్గంతో వీళ్ళు టైప్ అయ్యారు. అది దానివల్ల ఏంటంటే 2007లో ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే బ్రాహ్మణ దళిత వర్గాలు కలయికతోటి బిఎస్పికి దాదాపుగా 206 సీట్లు వచ్చి ఫుల్ మెజారిటీ తోటి బిఎస్పి అధికారంలోకి రాగలిగింది. అయితే ఈ ఫుల్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చిన సోషల్ ఇంజనీరింగ్ అనేది వీళ్ళది కాదు, వీళ్ళు చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ కాదు. అంటే అగ్రవర్ణాలు దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ మీద వీళ్ళు అధికారంలోకి రాగలిగారు. కానీ అగ్రవర్ణాలు ఎప్పుడు తమ కంటే కింది వర్ణాలతోటి వాళ్ళ కింద ఉండటం అనే మనస్తత్వం అనేది వాళ్ళకి ఉండదు. ఆ రోజు ఎందుకు బ్రాహ్మణ వర్గాలు బిఎస్పీతో కలిసినాయి అంటే ఒక విశ్లేషణ ఏంటంటే సమాజ్వాదీ పార్టీ నాయకత్వంలో అంటే ములాయం సింగ్ నాయకత్వంలో ఓబీసీ మండల రాజకీయాలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవాలి అంటే అప్పటికి బీజేపీ బలంగా లేదు. సో వాళ్ళని ఎదుర్కోవాలి అంటే అప్పటికి బలంగా ఉన్న బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇటు రావడం జరిగింది. అయితే బీజేపీ ఎప్పుడైతే ఎదిగిందో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో బహుజన సమాజ్ పార్టీ మళ్ళీ కొలాప్స్ అయింది. అయితే బహుజన సమాజ్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ వరకు ఎదిగి ఆల్మోస్ట్ ఇప్పుడు డిజపేర్ అయిపోయింది అనుకోవచ్చు, లేదంటే దాని ప్రభావం చాలా తక్కువ ఉందా? ఎందుకై ఉండొచ్చు, కారణాలు ఏమని చెప్తారు? బహుజన సమాజ్ పార్టీ పతనానికి బహిర్గత కారణాలతో పాటు అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి సోషల్ ఇంజనీరింగ్ ని చేయగలిగిన కెపాసిటీ బహుజన సమాజ్ పార్టీకి తక్కువగా ఉంది, ఉన్నా ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయగలగాలంటే ఆర్థికంగా సంపన్నంగా ఉండాలి, లేదా సామాజికంగా బలంగా ఉండాలి. మిగతా వర్గాలు మన వైపు ఎప్పుడు చూస్తాయి? మనం బలంగా ఉన్నప్పుడు మన వైపు చూస్తాయి. మనమే ఇంకొకటి వైపు చూస్తున్నప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? మనమే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. దళితులు అగ్రకులాల దగ్గరికి పోయి వాళ్ళ పార్టీలతోటి కలుస్తా ఉన్నప్పుడు మన దగ్గరికి ఇంకెవరు వస్తారు? సో ఈ వాదం అనేది బలంగా నిలబడలేకపోయింది, అదొకటి. రెండు, ఇది ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా మారిపోయింది బహుజన సమాజ్ పార్టీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారటం అంటే అది కొంతవరకు చాలా రాష్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం కానీ లేకపోతే డిఎంకే కానీ లేకపోతే చాలా పార్టీలు వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టే కేంద్ర నాయకత్వం అనేది తిరుగుతూ ఉంటాయి. అవి వ్యక్తి ఇమేజ్ ప్రకారంగా ప్లస్ సంపన్నమైన వర్గం కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటుంది, వాళ్ళు ఆ రాజకీయాలు చేయగలిగారు. కానీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ, ఇది వ్యక్తి పార్టీ కాదు, ఒక ఐడియాలజీ పార్టీ. ఈ ఐడియాలజీ పార్టీని ఆ బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం కుటుంబ పార్టీగా మార్చేసింది. మీరు చూస్తే మనిషిగా మరణించిన తర్వాత మాయావతి కేంద్ర స్థానంలో ఉన్న మాయావతి ఈ బహుజన్ సమాజ్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా తన తమ్ముడిని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా తన మేనల్ని పెట్టుకోవడం జరిగింది. మరి ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా మారిపోయిందా లేదా? ఒకటి. రెండు, వీళ్ళు రాష్ట్రాల స్థాయిలో ఈ పార్టీలోకి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ఈ పార్టీలోకి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అదే ఇతర పార్టీల్లో మీరు చూడండి, ఇతర పార్టీల్లో అంత ఇన్స్టేబుల్ గా ఉండదు, పార్టీలు ఏవి కూడా ఇంత ఇన్స్టేబుల్ గా ఉండవు. కేవలం బహుజన సమాజ్ పార్టీలోనే ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉన్నాయి. అంటే నాయకులు ఉండలేకపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదు. అది కేంద్ర నాయకత్వం తన చర్యల వలన ఇటువంటి పరిణామాలు వచ్చినాయని మనం అనుకోవచ్చు. ఓకే, బాగుంది సార్. అయితే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ
చాలా ఉన్నత స్థాయికి చేరింది. అట్ ది సేమ్ టైం బహుజన సమాజ్ పార్టీ ఫాలో అయిపోయింది కదా. సో ఈ రెండు బీజేపీ అండ్ బహుజన సమాజ్ పార్టీ రెండు కంపేర్ చేసేమన్నా వివరించండి. బీజేపీ అనేది ఒక ఐడియాలజీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నెహ్రూ ఐడియాలజీకి వ్యతిరేకంగా, నెహ్రూ ఇందిరాగాంధీ అనుసరించిన సోషలిస్టు, సెక్యులర్ ఇటువంటి ఐడియాలజీలకి వ్యతిరేకంగా వీళ్ళు కన్జర్వేటివ్ ఐడియాలజీని ప్రమోట్ చేశారు. సో వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీ మీద వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు ఆ ఐడియాలజీని వ్యాప్తి చేసుకోవడానికి రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థను పెట్టుకున్నారు. దాంతో పాటు ఆ సంస్థ ద్వారా ఈ కన్జర్వేటివ్ ఐడియాలజీకి నాయకత్వం వహించే అనేక మత సంస్థలు వాళ్ళతోటి టైఅప్ అయి వాళ్ళు విజయవంతంగా రాజకీయాలు చేయగలిగారు. సో అంటే వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు వాళ్ళ ఐడియాలజీ మీద. ఇప్పుడు దీనికి కౌంటర్ గా ఉన్న బహుజనవాద ఐడియాలజీని నడిపే ఈ వర్గం, ఈ బహుజన సమాజ్ పార్టీ కేంద్ర నాయకత్వం ఆ ఐడియాలజీని వదిలేసి కేవలం కుటుంబ పార్టీని మార్చేసి కుటుంబ పార్టీ సొంత కంపెనీ లాగా వాళ్ళు నడిపించారు. మీరు చూడండి, ఈ రోజు ఆర్ఎస్ఎస్ కి దాదాపుగా 40 దాకా అనుబంధ సంస్థలు ఉన్నాయి. మీరు అనుబంధ సంస్థలు ఉన్నాయి. సంఘ పరివార్ అంటారు. అంటే ఆర్ఎస్ఎస్ అనే గొడుగు కింద ఈ 40 సంస్థలు కలిపి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి సంఘ పరివార్ అంటారు. విద్యారంగంలో ఉన్నారు, తర్వాత వ్యవసాయంలో ఉన్నారు, కార్మిక రంగంలో ఉన్నారు, ఇంటలెక్చువల్స్ రంగంలో ఉన్నారు. మీరు ఏ రంగం అయినా తీసుకోండి, స్టూడెంట్స్ యూనియన్స్ కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, అన్ని ప్రతి రంగంలో వాళ్ళ ఐడియాలజీని తీసుకుపోయి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. మరి అట్ ద సేమ్ టైమ్ బహుజన సమాజ్ పార్టీ ఏ రంగంలో ఉందో చూపించండి. ఐడియాలజికల్ గా పార్టీగా ఉండే తప్ప ఈ కార్మిక రంగంలో ఎక్కడ ఉంది బహుజన సమాజ్? వాళ్ళ ఆర్గనైజేషన్ కార్మిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, లేకపోతే స్టూడెంట్స్ యూనియన్స్ లో కానీ చాలా ఉన్నాయి కదా, మేధావి వర్గంలో కానీ. ఆర్ఎస్ఎస్ ని తీసుకుంటే అక్కడ వ్యక్తి ప్రధానం కాదు, ఐడియాలజీ ప్రధానం. ఇక్కడికి వచ్చేసరికి ఐడియాలజీ సెకండరీ అయిపోయింది, వ్యక్తి ప్రధానం అయిపోయారు. మీరు చూడండి, బీజేపీని పీక్ లోకి నిలబెట్టిన ఎల్కే అద్వానీ గారు అంత వ్యక్తి కూడా వాళ్ళ ఐడియాలజీకి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి డిఫర్ అయ్యారు అని వాళ్ళకి అనిపించినప్పుడు సింపుల్ గా పక్కన పెట్టగలిగింది. ఈవెన్ ఆయన దగ్గర నుంచి తిరుగుబాటు రాలేదు. ఆర్ఎస్ఎస్ లో ఎవరు కూడా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన అద్వానీని పక్కన పెట్టినప్పుడు ఎటువంటి ప్రకంపనలు కూడా రాలేదు పార్టీలు. సింపుల్ గా జరిగిపోయింది. అంటే అక్కడ ఏంటి, వాళ్ళకు ఏం నిరూపించారు? వాళ్ళు ఐడియాలజీ ముఖ్యం, వ్యక్తి కన్నా ఇంపార్టెంట్. సేమ్ టైం ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే బీఎస్పీలో ఇక్కడ వ్యక్తులు ముఖ్యమైపోయారు, ఐడియాలజీ తగ్గిపోయింది. ఇక్కడ వ్యక్తులు సమర్థవంతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో తమకు తాము తప్పుకొని సమర్థవంతమైన నాయకులకి అప్పచెప్పడం తప్పు కాదు. నేనే నాయకుడిగా ఉంటాను, మీరంతా నా కింద ఉండండి, ఇటువంటి డిక్టేటర్షిప్ మెంటాలిటీ ప్రజాస్వామ్యంలోనే కాదు, ఉద్యమ పార్టీలకు పనిచేయదు. ఇప్పుడు ఎప్పుడైతే డిక్టేటర్షిప్ లో మారుతాయో ఉద్యమ స్వభావం అది కోల్పోతుంది, ఉద్యమ స్వభావం కోల్పోతుంది. ఇదే జరిగింది. బీజేపీ విజయవంతం అవడానికి, బిఎస్పీ పతనైపోవడానికి వీళ్ళు కుటుంబ పార్టీగా మార్చారు. వాళ్ళు ఐడియాలజీ బేస్డ్ గా వాళ్ళు నిలబడ్డారు. చాలా బాగా విశ్లేషణ చేశారు సార్ ఈ విషయం మీద. ఎందుకంటే బిఎస్పీ వర్కింగ్ ఎలా ఉంది, తర్వాత బీజేపీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, రెండు కంపేర్ చేసి చాలా వివరంగా తెలియజేశారు. అయితే చివరిగా ఇప్పుడు దళితులు రాజకీయంగా ఎదగడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఏం చేయాలో మీరు చెప్పండి సార్. భారతదేశంలో రాజకీయంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన స్కోప్ దళితులకి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిగతా ఏ కులాలకి లేని అవకాశం దళితులకి ఉంది. ఈరోజు
బ్రాహ్మణ అగ్రకులాలు జాతి స్థాయిలో రాజకీయాలు చేయగలుగుతున్నాయి. వాళ్ళని కాదని ప్రస్తుతం ఎవరు రాజకీయాలు చేయలేని పరిస్థితి. మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అందులో డామినేషన్ కూడా బ్రాహ్మణ అగ్రవర్ణాలు ఉంటుంది. బీజేపీని తీసుకుంటే అందులో డామినేషన్ అంటే కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్ర నాయకత్వ వ్యవస్థ బ్రాహ్మణ అగ్రకులాలదే ఉంటుంది. అంటే బ్రాహ్మణులతో పాటు మిగతా అగ్రకులాలు. సో వాళ్ళకి బ్రాహ్మణ నాయకత్వంలో అగ్రకులాలకి ఒక స్కోప్ ఉంది. రెండో స్కోప్ దళితులకు ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన వర్గం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాష్ట్రంలో శూద్ర వ్యవసాయ కులాలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని వాళ్ళు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే శక్తి సామర్థ్యం వాళ్ళకి లేవు. ఏ ప్రాంతీయ పార్టీకి కూడా జాతీయ స్థాయిలో రాజకీయ అంటే ఒక సమీకృత వర్గంగా తయారయ్యి రాజకీయాలు చేసే శక్తి సామర్థ్యాలు వాటికి లేవు. వాళ్ళు చేయగలిగిన రాజకీయాలు ఏంటంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయో ఆ ఎంపీ సీట్లు కేంద్రంలో అది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారినప్పుడు వాళ్ళు కీ పొజిషన్ లోకి వెళ్తారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ లేనప్పుడు వాళ్ళు కామ్ గా ఉంటారు. సో సోదర వ్యవసాయ కులాల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ వర్గాలకి జాతీయ స్థాయి రాజకీయాలు చేసే శక్తి సామర్థ్యాలు లేవు. కానీ దళితులకి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన అంటే ఒక స్కోప్ అనేది ఉంది. మీరు ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, మినిమం జనాభా పరంగా ఒక పెద్ద అసెట్ 10 నుంచి 20% మంది ప్రతి రాష్ట్రంలో ఉంటారు దళిత్ అనే ఐడెంటిటీ కింద. సో ఇవి అదే కదా బ్రాహ్మణ్స్ లేకపోతే మిగతా బీజ అగ్రకులాలు కూడాను ఆ ఐడెంటిటీ తోటే కదా రాజకీయాలు చేయగలుగుతుంది. సో ఆ స్కోప్ అనేది దళితులకు అనేది ఉంది. వీళ్ళు దళిత వాదము అనే దాన్ని సక్సెస్ చేసుకోగలిగితే అంటే అంతర్గతంగా వాళ్ళకు వాళ్ళు యునైట్ అయ్యి సామాజికంగా శక్తివంతమైన వర్గంగా, ఆర్థికంగా శక్తివంతమైన వర్గంగా వాళ్ళు మారగలిగితే జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ పార్టీని నిర్మించుకొని రాజకీయాలు చేయడానికి వాళ్ళకి ఆస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మన డాక్టర్ జి కిరణ్ కుమార్ దళితిజం అనే పుస్తకం రాశారు. గతంలో వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. సో దళితిజం అంటే ఏంటి, అందులోని ప్రధాన ఐడియాలజీ అనేది మీకు ఈ బుక్ చదవడం ద్వారా ఇంకొంత వివరంగా తెలుసుకోగలరు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో దళితిజం అనేది ఒక పీడిఎఫ్ కాపీని మేము లింక్ ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో దాంతో మీకు దళితిజం పుస్తకంలోని ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీరు చదువుకోగలరు. సో మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.